హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే 2 శుభవార్తలైతే వచ్చాయండి. సో, న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి కానుకగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఈ యొక్క స్త్రీ శక్తి పథకాన్నయితే ప్రారంభించబోతున్నారు. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే, మహిళలకు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వారందరికి గూడా మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో, వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలైతే మనం తెలుసుకుందాం. సో, ఒక్కొక్కరికి రూ. 10,00,000 వరకు బెనిఫిట్ కూడా అయితే రాబోతుంది మహిళలకు. సో, వీడియోలో నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఏం చేస్తే రూ. 10,00,000 వరకు మనకైతే గవర్నమెంట్ ఇస్తుంది. సో, ఈ స్కీమ్ ఏంటి? దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి? ఎలాగా? అలాగే మనకు స్త్రీ శక్తి పథకం కింద రూ. 2,500 ప్రారంభించబోతున్నారు కదా! సో, దీన్ని మనకు ఎలా ప్రారంభిస్తారు? అకౌంట్‌లోకి ఇస్తారా? చేతికిస్తారా? అర్హుల్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా గుర్తించింది? సో, కంప్లీట్‌గా అన్ని విషయాలైతే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తానండి. కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు వీడియోని ఫుల్‌గా చూడండి. చాలామంది ఏం చేస్తుంటారంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారనమాట. సో, ఇలా మీరు స్కిప్ చేసినప్పుడు మధ్యలో కొన్ని పాయింట్స్ ఎగిరిపోతాయి. అప్పుడు మీకు ఈ స్కీమ్ బెనిఫిట్ అనేది మీ పక్కనోళ్ళు ఎవరైనా సరే ఫుల్‌గా వీడియో చూసినోళ్ళు తీసుకుంటున్నారనుకోండి, అప్పుడు మీరు బాధపడాల్సొస్తుంది. సో, కాబట్టి వీడియోని ఫుల్‌గా చూడండి. మీకు ఎటువంటి రిస్క్ లేకుండా క్లారిటీగా అయితే విషయం అయితే ఉంటుంది. కాబట్టి మీరు డబ్బులు రిలీజ్ చేసినప్పుడు మిస్ కాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఫుల్‌గా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకా పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు సంక్రాంతి మరియు న్యూ ఇయర్ కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 2 శుభవార్తలు అయితే అందించారండి. సో, ఈ యొక్క 2 శుభవార్తలకు సంబంధించి నేను ఒక్కొక్కటిగా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే తెలంగాణలోని గ్రామీణ ప్రాంత మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ మహిళల కోసం ప్రత్యేకంగా వర్క్ షెడ్‌లను ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. జాతీయ ఉపాధి హామీ పథకం విబిజీ రామ్జీ కింద ప్రతి గ్రామంలో 10 లక్షల అంచనా వ్యయంతో వీటిని నిర్మించనున్నారు. ఈ మేరకు ఆ, ఉత్తర్వులు జారీ చేస్తూ భూసేకరణ నిర్మాణ ప్రక్రియ అన్ని జిల్లాలపై కలెక్టర్లకు స్పష్టమైనటువంటి మార్గదర్శకాలను అందించింది. హైదరాబాదు, మేడ్చల్, మల్కజ్గిరి సహా మిగిలినటువంటి 31 జిల్లాలలో ఈ పథకం వర్తించనుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు అవసరమైనటువంటి యూనిఫామ్లను కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించింది. టెస్కో ద్వారా వస్త్రాలను సేకరించి మహిళల సమాఖ్య సభ్యుల ద్వారా వీటిని కుట్టిస్తున్నారు. అయితే సరైన ప్రదేశం లేకపోవడంతో, వస్త్రాలను భద్రపరిచేందుకు వీలు లేకపోవడంతో మహిళలు అనేక ఇబ్బందులు పడుతుంటున్నారు. ఈ సమస్యలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది. శాశ్వత ప్రాతిపదికన వర్క్ షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఉపాధి కేంద్రాల నిర్మాణం కోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ప్రతి వర్క్ షెడ్ను 200 చదరపు గజాల స్థలంలో నిర్మిస్తారు. 569.75 చదరపు అడుగుల విస్తీర్ణంతో స్లాబ్తో కూడినటువంటి పక్కా భవనంగా ఉంటుంది. ఇందులో 500 చదరపు అడుగుల విశాలమైన హాల్ ఉంటుంది. పనిచేయడానికి అనుకూలమైన వాతావరణం కోసం 2 తలుపులు, 6 కిటికీలు, 6 సీలింగ్ ఫ్యాన్లు, 8 ట్యూబ్ లైట్లు, 7 ఫ్లోర్సెంట్ లైట్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఉపాధి హామీ పథకంలోని సామగ్రి నిధుల నుంచి ఈ ఖర్చును భరిస్తారు. ఈ వర్క్ షెడ్ల నిర్మాణం పూర్తిగా పారదర్శకంగా సాగనుంది. ముందుగా గ్రామాలలోని మహిళా సమాఖ్య సభ్యులు తమ అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకుని గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత గ్రామ సభ తీర్మానాన్ని ఎంపీడీఓకు పంపిస్తారు. ఎంపీడీఓ స్థల పరిశీలన చేసిన అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల ద్వారా ప్రతిపాదనలు కలెక్టర్లకు చేరుతాయి. కలెక్టర్ తుది అనుమతి ఇవ్వగానే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. వర్క్ షెడ్లు కేవలం దుస్తులు కుట్టడానికి మాత్రమే పరిమితం కావు. ఇవి బహుళ ప్రయోజనకర కేంద్రాలుగా పనిచేస్తాయి. స్థానిక వ్యవసాయ ఉత్పత్తులతో ఆహార శుద్ధి యూనిట్లకు ఏర్పాట్లకు వీటిని వాడుకోవచ్చు. పాపడాల తయారీ, ప్యాకేజింగ్ మరియు ఇతర కుటీర పరిశ్రమలు హాల్స్గా ఇవి మారుతాయి.
గ్రామీణ మహిళలకు కొత్త నైపుణ్యాలను నేర్పించేందుకు శిక్షణా శిబిరాలను ఇక్కడ నిర్వహించవచ్చు. ఈ చొరవ వల్ల గ్రామీణ మహిళలు ఇంటి వద్దే గౌరవప్రదమైన ఉపాధి లభించడమే కాకుండా వారి ఆర్థిక స్థితిగతులను కూడా మెరుగుపడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వీరు భాగస్వాములవుతారని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ విధంగా ప్రతి గ్రామంలో 10 లక్షల రూపాయలతో మహిళలకు గుడ్ న్యూస్ని అయితే ప్రకటించింది. సో మనకు మొత్తంగా ఇప్పుడు యూనిఫామ్స్ అనేది కుడుతున్నారు కదా, సో వీళ్ళకి 10 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క మహిళ సంపాదించుకునేది కూడా ఉపాధిని అయితే చూపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందనమాట. ఇక మనకు రెండవ అప్డేట్కి సంబంధించి చూసుకుంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 నుంచి ఎవరైతే 60 సంవత్సరాల వయసులోపు ఉంటారో సో అటువంటి వారందరికి కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క మహిళకు 2,500 రూపాయల చొప్పున ప్రతి నెలలో కూడా ఇస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. సో అయితే అందులో భాగంగానే ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులను గుర్తించేందుకైతే గుడ్ న్యూస్ ప్రకటించింది. అయితే ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి ఎవరైతే మనకు 60 సంవత్సరాల లోపు 18 సంవత్సరాల నుంచి వయసు కలిగిన వారు ఉంటారో వారందరికీ కూడా కొన్ని అర్హత ప్రమాణాలను అయితే రిలీజ్ చేసింది. ఈ అర్హత ప్రమాణాలను బట్టి అర్హులుగా అయితే గుర్తిస్తుందన్నమాట. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఒక్కొక్క పాయింట్గా చూసుకున్నట్లయితే అర్హత ప్రమాణాల విషయంలో మహిళలు మాత్రమే అయితే దీనికి అర్హత అయితే సాధిస్తారు. వయసు విషయానికి వస్తే 18 నుంచి 60 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఇక కులం విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటే వెనుకబడే బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మనకు వచ్చేసి షెడ్యూల్ తెగలు ఎస్టీ, సో మనకు షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ, సో ఈ విధంగా అయితే ఉన్నారనమాట. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే మైనారిటీ వర్గాలకు కూడా ఈ స్కీమ్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు అందివ్వబోతుంది. అయితే శాశ్వత నివాసి అయినటువంటి తెలంగాణ మహిళలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. అందులో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి కుటుంబ ఆదాయం వార్షిక ఆదాయం వచ్చేసి 10,000 రూపాయల కంటే మించకూడదు. పట్టణ ప్రాంతాలలో వచ్చేసి 12,000 రూపాయల కంటే మించకూడదు అన్నమాట వార్షిక ఆదాయం అనేది. ఇక ఆర్థికంగా వెనకబడిన మహిళల సాధికారత కోసం 4 ఏళ్లలో మనకు మొత్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక్కొక్క మహిళకు 2,500 రూపాయల చొప్పున ఒక ఏడాదిలో ఒక్కో మహిళకు ప్రతి నెలలో 2,500 రూపాయల చొప్పున డబ్బులను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పథకానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ కుల ధృవీకరణ పత్రం అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఈ పథకానికి సంబంధించి ఇన్కమ్ ప్రూఫ్ కూడా అయితే మీరు ఖచ్చితంగా సబ్మిట్ అయితే చేయాల్సి ఉండొచ్చు. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. ఇక మీకు దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూస్తే ఆధార్ కార్డు, వయసు ధృవీకరణ, నివాస ధృవీకరణ ఇట్లాంటివైతే మనకు అర్హతలుగా తీసుకుంటారు. అయితే ఈ పథకం ద్వారా మనకు ఎలాంటి వారు అనర్హులు అనే విషయానికి వస్తే సో ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అర్హత సాధించాలనుకుంటారో వాళ్ళ రేషన్ కార్డుకి ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ అయితే ఉండాలి. అండ్ ఆధార్ కార్డుతో లింకే కాదండి, మీకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్తో లింక్ చేసుకొని ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఉండాలి. ఎన్పిసిఐ మ్యాపింగ్ కనుక మీరు కంప్లీట్ చేసుకోకపోతే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీలో ఉండాలంటే మీ రేషన్ కార్డులో ఎవరు కూడా ఆదాయపు పన్ను చెల్లించేవారు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అండ్ ఇంకో మనకు వచ్చేసి ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ వీళ్ళు ఎవరు కూడా మన రేషన్ కార్డులో అయితే ఉండకూడదు. అలాగే ప్రభుత్వంలో ఎవరైనా సరే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవారు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ స్కీమ్కి అయితే పక్కాగా అనర్హులవుతారు. అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా 4 చక్రాల వాహనం కలిగిన వారు ఈ స్కీమ్కి అయితే అనర్హత అయితే వస్తుందన్నమాట. సో మనకు ట్యాక్సీలు ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ట్యాక్సీ అంటే ఎల్లో కలర్ బోర్డు కలిగినటువంటి వాహనాలు ఉంటే మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు బెనిఫిట్ అయితే వస్తాయి. కానీ అలా కాకుండా మనకు డైరెక్ట్గా ఈ పథకానికి సంబంధించి ట్యాక్సీలు కాకుండా సొంత కారు వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కార్లు అలాంటివి ఉంటే మాత్రం మీ రేషన్ కార్డుకి లింక్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు రేషన్ కార్డులో మీకు ఈ పథకం అయితే కోల్పోతారు. అండ్ మనకు కరెంటు బిల్లు విషయంలో కూడా 300 యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువగా వాడుతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ పథకానికి అయితే అనర్హులు అన్నమాట. ఈ విధంగా మనకు మార్గదర్శకాలను అయితే విడుదల చేసి న్యూ ఇయర్ ఫస్ట్ జనవరి మనకు మొదటి వారంలో ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయాలని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి. సో మనకు ఈ న్యూ ఇయర్ ఫస్ట్ నుంచి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసిన అనంతరం
సంక్రాంతి కానుక సంక్రాంతి లోపు మహిళలకు రూ. 2,500 చొప్పున విడుదల చేయాలని భావించింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్‌గా జరిగినటువంటి కుల గణన నుంచి ఆ సర్వే నుంచి మనకు డేటా అయితే తీసుకున్నారు. అండ్ మనకు ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ డబ్బులనేది మీకు రావాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా ఆధార్ కార్డ్‌తో లింక్ అవ్వాలి. అదేవిధంగా మనకు ఎన్‌పీసీఐ ఆధార్ లింక్‌తో పాటుగా మన యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అయితే మనం సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఈ పథకానికి సంబంధించి మొత్తంగా సంక్రాంతి కానుకగా డబ్బులైతే విడుదల చేయబోతున్నారు కాబట్టి ఇలాంటి అప్డేట్స్ అనేటివి ఫర్దర్‌గా వీటికి సంబంధించి ఏమైనా మార్పులు, చేర్పులు జరిగినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.